గుడ్ మార్నింగ్ పేరెంట్స్. పదవ తరగతి తెలుగు ద్వితీయ భాష. ఓకే, స్ఫూర్తి ప్రదాతలు. ఖచ్చితంగా మన యొక్క నాయకులు మనము ప్రజానాయకులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మంచి ఆలోచనలు ఈరోజు మనము ఇలా ఉండటానికి కారణమైంది. చూడండి, ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏంటమ్మా, ఆఫ్రికాలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, కానీ తిరిగి మళ్ళా భారతదేశానికి వచ్చి మన యొక్క జాతి గౌరవాన్ని, మన యొక్క భూమిని కాపాడడం కోసము బ్రిటిష్ వారిని పారదోలినటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అటువంటి వారిలో మహాత్మా గాంధీ, మరి ఇందిరా గాంధీ మన దేశాన్ని పరిపాలించినటువంటి ఒక స్త్రీమూర్తి. ఏకకంఠంతో ఆమె భారతదేశాన్ని పరిపాలించింది. అట్లనే మరి ఆ విధమైనటువంటి ఇంకా ఎవరు, అంబేద్కర్. మరి దళిత వర్గంలో పుట్టి దళితులుగా పెరిగి బడికి గుడికి దూరమై అనేక రకాల ఇబ్బందులు పడి మరి ప్రజలంతా సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని ఏంటి, రాజ్యాంగాన్ని రచించి నిరుపేదలకి సహాయం చేసి మరి అందరం మనమంతా ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు. అట్లనే మరి తెలంగాణలో చూసుకుంటే కృష్ణమాచార్యులు కవిగా, మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి ఏకకంఠంగా మరి కవి రచనల రూపంలోనూ ప్రతి విషయాన్ని ఉద్యమ రూపంలోనూ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాముడు. మరి తను కూడా చాలా శ్రమ చేసి రాష్ట్రాన్ని ఏర్పరిచి ప్రజల కోసము తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అట్లనే ఎంతో మంది త్యాగం చేసి ఉంటేనే ఈరోజు మనము ఇంత మనశ్శాంతిగా జీవించగలుగుతున్నాము. కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు ఇతర దేశస్తులు, ఇతర రాజుల యందు బానిస బ్రతుకులు బ్రతికినటువంటిది భారతదేశం. కాబట్టి అటువంటి బంధ విముక్తుల్ని చేసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు పివి నరసింహారావు గారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ముద్దు బిడ్డ. తను మంత్రిగాను, తను ఇంకా ఏంటమ్మా లాయర్ గాను, రాజకీయవేత్తగాను, గురుగుల రామకృష్ణారావు గారు అనే గురువు దగ్గర నుంచి ఆయన ఎన్నో మంచి విషయాలు తెలుసుకొని ఫస్ట్ ఏంటి, ఉద్యమంలో పాల్గొని కాలేజీ నుంచి బహిష్కరించబడి పూనా వెళ్ళి లాయర్గా చదివి ఐఏఎస్ చదివి అనేక ఈ వృత్తుల్లో రాణించి మరి రాజకీయవేత్తగా మరి అనేక రంగాల్లోనే ఉంటూ మనకు సహాయం చేసినటువంటి వారు ఎవరమ్మా, పివి నరసింహారావు గారు. ఓకే, సరే చూడండి అమ్మా, వారి అడుగుజాడల్లో నడుస్తూ సమర్థతతో కేసులు వాదించి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రం పొందిన తర్వాత స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. యువకుడైన పివి నరసింహారావు వారిని గురుతుల్యులుగా భావించేవాడు. చూసారమ్మా, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు, స్వామి రామానంద. స్వామి రామానంద అక్కడ అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడి కింద శిష్యుల్లాగా చేసినటువంటి, అంటే గురువుగా భావించారు. ఎవరు, పివి నరసింహారావు గారు. రాష్ట్రంలో భూ సంస్కరణ చట్టం తేవడంలో వారికి అండగా నిలిచి తనకు వారసత్వంగా లభించిన భూమిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చారు. వాస్తవంగా భూ సంస్కరణ వేరు, భూదానం వేరు. సంస్కరించడం అంటే ఈ యొక్క కుటుంబానికి ఇంతే ఉండాలి అనేది సంస్కరించబడటం. మరి దానం చేయడం అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో రామచంద్రారెడ్డి అనేటువంటి ఆయన 100 ఎకరాలను భూదానం చేశారు. ఎవరికి, భూదాన ఉద్యమంలో వచ్చినటువంటి వినోబా భావే, ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వినోబా భావేకి
సరైనటువంటి ఆలోచన చేసినటువంటి వారు పివి నరసింహారావు గారు. మళ్ళా తన యొక్క భూమిలో కూడా కొంత భాగము దానం చేయడం జరిగింది. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకుంటూ రాజకీయ జీవితంలోకి ప్రవేశించాడు. ప్రజా సంబంధాలు అంటే ఏంటమ్మా, మంచి చెడు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయో, ఎక్కడ మంచి ఉందో అన్ని విషయాలు తెలుసుకుంటూ రాజకీయంలోకి రావడం జరిగింది. ఎవరు? పివి నరసింహారావు. మొదట ఓటమికి గురైన 1950లో మంతని శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై తర్వాతి కాలంలో భారత ప్రధాని స్థాయి వారికి ఎదిగాడు. ఫస్ట్ ఓటమికి అంటే ఓడిపోయాడు, గురయ్యాడు అంటే ఓడిపోయాడు. తర్వాత 1957లో శాసనసభ్యుడుగా 1957లో శాసనసభ్యుడిగా ఉండి తను చివరికి ప్రధానమంత్రి పదవిని కూడా కొనసాగించాడు. ఎవరు? పివి నరసింహారావు. శాసనసభ నియోజకవర్గం మరియు భారత ప్రధాని. ఎవరు? పివి నరసింహారావు భారత ప్రధాని. ఓకే, భారత ప్రధాని తెలంగాణ రాష్ట్రం నుంచి అయినటువంటి ఏకైక వ్యక్తి పివి. మొత్తానికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి నిరాడంబరత్వం పివిది. భారతదేశ రాజకీయంగా ఆర్థికంగా అత్యంత కష్టదశలో ఉన్నప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తన అనన్య చాతుర్యంతో ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు చక్కటి పాలన అందించిన విలక్షణ నాయకుడు. చూసారమ్మా, ఎప్పుడైనా మనిషికి తెలివి అంటే నిజాయితీతో పాటు, సత్యంతో పాటు, ధర్మంతో పాటు తను చేసేటువంటి పని సక్రమైనటువంటి మార్గంలో చేస్తున్నానా లేదా. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేకం ఎదురయ్యాయి. కానీ ఆ యొక్క ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడుతుందో భారతదేశం, అక్కడ ఎకనామికల్గా ఆర్థికంగా ఏం చేశాడు? డెవలప్మెంట్ చేశాడు. అందుకని భారతదేశం ఈరోజు కూడా అభివృద్ధి సాధించడానికి కారణం పివి నరసింహారావు గారే. లేకపోతే పేదరికం ఇంకా పేదరికం దేశంగానే ఉండేది భారతదేశము. ఇంకా తన యొక్క చాకచక్యంతో తను ఎవరినైతే సహాయ సహకారాలు అందించుకునో అటువంటి వారిని కూడా సహాయం చేసుకుంటూ భారతదేశానికి ఎటువంటి లోటు లేకుండా అటువంటి సౌకర్యాలు అందించారు. పివి నరసింహారావు శాంతి స్థాపన గురించి మాట్లాడుతూ నిరవధీకరణ శాంతి స్థాపనకు దారితీస్తుందనుకోవడం పొరపాటు. అణ్వస్త్రాలను నిర్ణయించవచ్చు, కానీ సాంప్రదాయక ఆయుధాలతోనే దేశాలకు ఘర్షణ పడాలనుకున్న వారికి బాంబులు అవి లేకుంటే, తుపాకులు అవి లేకుంటే లాఠీలు వంటి చేతులు సరిపోతాయి. నిరాయుధీకరణ ఎంతో అవసరం, కానీ దానితోనే సరిపోదు. మనుషులు మస్తిష్కాలలో మార్పు రావాలి. మస్తిష్కం అంటే ఏంటమ్మా? తల. బుర్రలో మార్పు రావాలి, కానీ ఎన్ని ఆయుధాలు ఉపయోగించి ఏం లాభం అని అర్థం అక్కడ. మస్తిష్కం అంటే ఏంటమ్మా? మస్తిష్కం అంటే తల, మెదడు. మనుషులు మార్పు ఎక్కడ రావాలన్నా ఆలోచనలో రావాలి. ఆలోచనలు మంచి ఆలోచన చేయాలి, అటువంటి ఆలోచన చేయాలి. ఒకరిని దోచుకుంటే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. అదే కష్టపడితే ఎన్ని రోజులైనా మన సొంతం అవుతుంది. కాబట్టి కష్టే ఫలే అన్నారు, కానీ కష్టపడితే ఆ ఫలితం వస్తే తృప్తిగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంతేగాని ఏరే వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు సంపాదించిన సొమ్ము అక్రమ మార్గంలో రావాలి అంటే దాని తప్పు ఏది ఉండదు. అంటే మన యొక్క పివి నరసింహారావు గారు ఏం చెప్తున్నారు? మన యొక్క ఆలోచనల్లో తేడా రావాలి, కానీ మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. కానీ మరి చదువు విషయాల్లో నిరక్షరాస్యులు లేకుండా అక్షరాస్యులుగా తీర్చిదిద్దబడాలి. అన్ని సంస్థలను ఏర్పరచుకోవాలి. మంచి మంచి కాలేజెస్, మంచి మంచి విద్యా రంగాన్ని, ఎటువంటి విద్యా రంగము ఉంటే మన యొక్క ప్రజలంతా అభివృద్ధి సాధిస్తారు. ఇవన్నీ కూడా మనము మంచి విషయాలను ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది. అటువంటి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే మన యొక్క దేశము అభివృద్ధి సాధిస్తుంది. అన్ని దేశాల కన్నా
నిరుపేద దేశంగాను, మరి ఇక్కడ యొక్క ఏవైతే ఉన్నాయో అన్ని డబ్బుని అంతా కూడా చదువుకు ఉపయోగించి అక్కడ మన యొక్క నాలెడ్జ్ అంతా కూడా ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అది ఎంత మట్టికి సరికాదు, పద్ధతి కాదు. మన దేశాన్ని అది 1,00,000 రూపాయలు అని 50,000 అని మన భారతదేశాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఒక టెక్నికల్ ఇంజనీర్ అయినటువంటి మంచి తెలివిగల వారు అమెరికాలో వర్క్ చేస్తే భారతదేశానికి ఏంటమ్మా, ఏమొస్తుందమ్మా? ఏమీ రాదు. మన తెలివిగల విద్యార్థి ఇతరులు వాళ్ళ తెలివిలో ఉపయోగించుకుంటున్నారు. ఏది చూపి? ఒక శాలరీ చూపి మన యొక్క తెలివితేటలన్నీ కూడా అక్కడ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు విద్యార్థి మన దేశానికి ఇలా ఇటువంటి మార్పులు ఎక్కడ రావాలమ్మా? మన ఆలోచనలో రావాలి. ఎప్పుడు కూడా విద్యార్థి దేశానికి ప్రగతి, పౌరుషత్వం అనేది, పౌరత్వం అనేది మన దేశానికి మనం ఉపయోగపడాలి కానీ ఇతర దేశాలకు కాదు. అదే ఆ రోజే మహాత్మా గాంధీ ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ ఆ దేశానికి ఉపయోగపడితే ఈ దేశం ఎలా ఉండేది? ఇతరుల కింద బానిస బ్రతుకులు బ్రతకాల్సి వచ్చేది. ఎగ్జాంపుల్ అదే. పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆ విధంగానే అతను ఇక్కడ చదివి తన యొక్క ఆలోచనలన్నీ కూడా ఇతర దేశాల్లో ఉపయోగిస్తే ఆ దేశాలు బాగుపడేది కానీ మన దేశము బాగుపడేది కాదు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి ఎప్పుడూ కూడా పౌరులంతా కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని అభివృద్ధి పరచుకోవాలనేటువంటి ఆలోచన. మన విద్య, మన నాణ్యత, మన సాంకేతిక పరిజ్ఞానము, మన యొక్క వైద్య విద్య ఇవన్నీ కూడా మనకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన ప్రతి విద్యార్థికి రావాలంటూ నేను కోరుతూ ఉన్నాను. అట్లనే ఈ ప్రయత్నం అట్లనే ప్రతి విద్యార్థి కూడా ఆలోచించాలి. ప్రతి మనిషి డబ్బుతో పోరాడడం కాదు, సామర్థ్యంతోనూ సంస్కారంతోనూ సంస్కృతితోనూ పోరాడుతూ మన యొక్క దేశ గౌరవాన్ని మనం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ డబ్బు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం కాదు. మనం చేసే పనులే ఎప్పటికీ శాశ్వతం. ఇతరులను మనం గౌరవించాలి అంటే మనం వారిని గౌరవించినప్పుడే మనల్ని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. కాబట్టి సంస్కారం అనేది ముఖ్యం, గుణం అనేది ముఖ్యం. మనము ఏ పని అయితే చేస్తామో అది ఎల్లకాలం. ఈరోజు పివి నరసింహారావు గారు, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇలాంటి వారి గురించి మనం ఎందుకు చెప్తున్నామమ్మా? వారి జీవితాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రజాసేవ కోసం, ప్రజల కోసం పోరాడారు. అందుకనే వారిని గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి కంపల్సరీ మనం చేసే పనిలో నిస్వార్థంగా, స్వార్థంతో ఏ పనిని చేయకూడదు. స్వార్థంతో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. మనకి కలిగే బాధ పక్కన ఎదుటి వారికి కూడా కలుగుతుంది. కాబట్టి బాధ అనేది అందరికీ సమానమే, మంచి అనేది అందరికీ సమానమే, చెడు అనేది అందరికీ సమానమే. కాబట్టి చూసి ఆచితూచి మనం మాట్లాడే మాట ఇతరులకు గొప్పగా ఉండాలి కానీ ఇబ్బంది పడే విధంగా మనం ఉండకూడదు. ఓకే, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనం చేసుకుంటే అభివృద్ధి పదంగా నడిపిస్తాము. ఇప్పటికైనా సరే మన యొక్క జీవితాలు మనకు ధన్యం కావాలి అంటే మన విద్యార్థి పిడికిలు బిగించి మన భారతదేశాన్ని మనము కాపాడుకోవాలి. అన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలి. ఓకే, ఇక్కడ ఇక పివి నరసింహారావు గారు అక్కడ వారికి ఎటువంటి సంసార బాధ్యతలు ఇవన్నీ మ్యారేజ్ ఏమీ లేదు కానీ మొత్తం దేశానికి ఉపయోగపడ్డాడు. కాబట్టి ఎగ్జాంపుల్ మన పివి నరసింహారావు గారే. హోంవర్క్ పార్ట్ 2 అమ్మ, సెకండ్ పేపర్ లర్న్. ఓకే ఓకే అమ్మ. सभी को शुभोदय। 10वीं कक्षा का स्वागत है। आज उपवाचक पहला पाठ मंगल, मानव और मशीन। मंगल, मानव और मशीन। मंगल बोले तो क्या है बेटा? एक ग्रह का नाम, मंगल ग्रह का नाम। कुछ ग्रह रहते हैं ना, मार्स, उसका नाम है मंगल। मानव, मानव बोले तो आदमी है ना, और मशीन, मशीन बोले तो यंत्र। ये कौन सा पाठ है बेटा? उपवाचक का
पहला पाठ। इसका लेखक कौन है? श्री विनोद रस्तोगी। इसका लेखक का नाम है श्री विनोद रस्तोगी। इस पाठ के बारे में जानकारी दिए ना बेटा। इस पाठ में कौन कौन है पात्रधार? मेधावी। मेधावी बोले तो कौन है बेटा? मंगल लोक का एक वैज्ञानिक है, वैज्ञानिक यानी साइंटिस्ट। मारुत, मारुत बोले तो मेधावी का सहकारी, मेधावी का असिस्टेंट, पीए रहता ना जैसा। और भारतीय वैज्ञानिक, हमारा भारतीय वैज्ञानिक है एक अंग्रेजी वैज्ञानिक है, एक अमेरिका वैज्ञानिक है, एक रूसी वैज्ञानिक है। और प्लेस कहाँ है? मंगल लोक में। ऊपर मंगल लोक रहते ना, मंगल लोक के उत्तरी भाग का एक निर्जन स्थान पर ये स्थित है। समय क्या है? 23 जून 1868 की रात, 1968 की रात, 23 जून 1968 की रात। समय क्या है बेटा? 23 जून बेटा। क्या कहते हैं? 23 जून 1968 की रात को ये चल रहा है ये कहानी पूरा। मंगल, मानव और मशीन। पहला दृश्य खत्म हो गया ना। पहला दृश्य में क्या है? मंगल ग्रह का मेधावी मारुत दोनों यंत्र के पास रहता, उसे एक मानव आ रहा है भूलोक से। इसके बारे में देख रहे, लेसन में जाएंगे। चलो, मेधावी मारुत। मेधावी, जैसी तुम्हारी इच्छा। मेधावी उठकर आकर्षण किरण यंत्र के समीप जाता है। इसके पास बहुत सारे यंत्र रहता, लैंग्वेज का यंत्र रहता, आकर्षक यंत्र रहता, गणित का यंत्र, सब सारे यंत्र रहता ऊपर। आकर्षण किरण यंत्र का समीप जाता है और एक बटन दबा देता है। सांस एक बिजली सी खौंद जाती है। खींच बंद करके वहां फिर अपने स्थान पर आ जाता है। मेधावी उठकर क्या करते? आकर्षण यंत्र रहते ना, उसको समीप जाके एक बटन को दबा के बिजली का जैसा एक खौंद आ जाती है। आने के बाद वो बंद करके चुपचाप उनका जगह में बैठ जाते। मेधावी क्या बोल रहे? देख लो तुम भी इस पागल पशु को। कैसा कह रहे? देखो, मंगल लोक में मानव को ऐसा कह रहे, पागल पशु बोल के पुकार रहे। देख लो तुम भी इस पागल पशु को। ध्वनि यंत्र की आवाज बहुत तीव्र हो जाते हैं, एकदम तेज से आ जाए आवाज, और फिर चरम उत्कर्ष पर पहुंचकर साथ रुक जाती है। उसे प्रतिध्वनि गूंजती रहती है। एक ध्वनि आने के बाद पूरा स्प्रेड होता, प्रतिध्वनि गूंजती बहुत दूर तक। मारुत, रॉकेट आ गया बोल के मारुत कहा। मेधावी क्या बोल रहे? हाँ, कुछ दूर पर ही उतरा है। सावधान, मानव नाम का प्राणी आता ही होगा। कुछ दूर उतर गए उन्होंने, इसका सिग्नल दे रहे। ध्वनि आ रहे, कोई तो आए तो अलार्म ऐसा आते ना, अलार्म जैसा इनको ध्वनि आ गया। तीव्र से आए तो अरे कुछ आदमी आ रहे बोल के उन्होंने सोच रहे। क्या है? सावधान, मानव नाम का प्राणी आता ही होगा। मानव नाम का प्राणी आ रहे हमारा मंगल ग्रह को। दोनों अपने अपने स्थानों पर संभाल कर खड़े हो जाते हैं। एक क्षण बाद ही 4 मनुष्य आते हैं। एक क्षण होने का बाद कौन आते? 4 आदमी आ जाता। 3 सूट पहने हैं और एक सफेद चूड़ीदार पैजामा तथा काली शेरवानी पहने। 3 सूट पहने हैं। 3 मेंबर्स क्या पहने? सूट पहन के आए और एक सफेद चूड़ीदार पैजामा शेरवानी पहन के आए। चारों ऑक्सीजन के यंत्र से लैस है। ऑक्सीजन यंत्र लगाकर आए। क्यों बोले तो ऑक्सीजन यंत्र नहीं है तो कैसा आता? ऊपर नहीं आ सकते ना, ऑक्सीजन जरूर होना पड़ता, इसीलिए ऑक्सीजन यंत्र से लैस गए। अतः दर्शकों को उनका रूप रंग ठीक से नहीं दिखाई पड़ता। दूर से देख रहे ना, उनको रंग रूप अच्छा सही दिखाई नहीं पड़ रहे इनको। मारुत विस्मय और आश्चर्य से उनकी ओर देखता है। मारुत कभी भी मानव को नहीं देखे, आश्चर्य से विस्मय से उनको देखता है। मेधावी बोले, आप लोग इन्हें उठा क्यों नहीं देते? सब लोग आश्चर्य से उसकी ओर देखते हैं। आप लोग इन्हें उतार क्यों नहीं देते बोल के मेधावी पूछे तो सब आश्चर्य से उनको देख रहे। मेधावी बोल रहे, ओ आप कदाचित इस पर आश्चर्य कर रहे हैं कि मैं हिंदी कैसे सीख गया। आपको तुमको आश्चर्य हो रहा मैं हिंदी कैसे सीख गया। हम अखिल ब्रह्मांड की समस्त भाषाएं जानते हैं। हम अखिल ब्रह्मांड में दुनिया में कितना भाषा है, इतना भाषा हम समझते।
भाषा जानते हैं, भाषा यंत्र की ओर संकेत करते, भाषा यंत्र को संकेत करते, इशारा करते, करे तो उन्होंने क्या करते, भाषा संबंधी हमारी सभी कठिनाइयों को यह यंत्र दूर कर देता है। कितना अच्छा है ना बेटा। उधर मंगल लोक में ध्वनि यंत्र है, आकर्षण यंत्र है, भाषा यंत्र है। हम कुछ तो बोले तो प्रोनाउंसिएशन गलत बोले तो वो ठीक कर देते, वैसा है ऐसा प्रोनाउंसिएशन। भाषा संबंधी हमारी सभी कठिनाइयों को यह सूत्र हमारा पास भाई ये टेक्नोलॉजी अभी आ गया, मगर उधर वो भाषा यंत्र ठीक करते, दूर कर देता है। सब बहुत ध्यान से यंत्र को देखते हैं, सब यंत्र को देखते हैं। मारुत बोलते, उतार भी दीजिए ये यंत्र, मैं आप लोगों को ठीक से देखना चाहता हूँ, मैं आपको ठीक से देखना चाहता हूँ। एक व्यक्ति बोले घूटी आवाज में, यह संभव नहीं, ऑक्सीजन कैसा, ऑक्सीजन होना कैसा, ये संभव नहीं। ओ समझा, बिना ऑक्सीजन के आप लोग रह नहीं सकते। अब वो मानव लोग बिना ऑक्सीजन के लोग रह नहीं सकते, नहीं जीते। यहाँ ऑक्सीजन का अभाव है। वस्त्रों से 4 छोटी छोटी गोलियां निकालकर प्रत्येक को देकर खा लीजिए इन्हें और उतार दीजिए ऑक्सीजन के यंत्र, कोई कठिनाई नहीं होगी आपको। उनके पास गोलियां हैं, ये 4 आदमियों को, मानव को क्या दिए, उन्होंने 4 गोलियां दिए। ये खा लिए तो ऑक्सीजन का भी जरूरत नहीं है, उनको भूख भी नहीं लगता, वही खा के जीते। उन्हें ऑक्सीजन हवा कुछ भी नहीं होना, उनको कुछ भी कठिनाई नहीं होगी, निकाल दो वो ऑक्सीजन यंत्र को बोले। चारों व्यक्ति मुंह खोलकर गोली खा लेते हैं और फिर डरते डरते यंत्र उतारते हैं। उनको डर लग रहे, वो सही बोल रहे झूठ बोल रहे, ये ऑक्सीजन यंत्र निकाले तो हम मर गए तो कैसा बोल के सोच रहे, डरते डरते निकाल दे रहे यंत्र। जब उन्हें बिना यंत्र के कोई कठिनाई नहीं होती तो वे प्रसन्न होते हैं। वो जब उन्हें बिना यंत्र के कोई कठिनाई नहीं होती तो वे प्रसन्न होते हैं। बिना यंत्र के ऑक्सीजन यंत्र निकाल देने के बाद भी कुछ भी तकलीफ नहीं हुई तो उनको प्रसन्न हो जाता। मेधावी बोल रहे, जब अपना अपना परिचय दीजिए, आप परिचय कर ले। पहला, मैं भारतीय वैज्ञानिक हूँ, एक बोले भारतीय वैज्ञानिक का परिचय दी। दूसरा, मैं अमेरिका वैज्ञानिक हूँ। तीसरा, मैं रूसी वैज्ञानिक हूँ, रूसी बोले तो रशिया बेटा। चौथा, मैं अंग्रेजी वैज्ञानिक हूँ। चारों कौन कौन है, एक भारत का, एक अमेरिका का, एक रूस का, एक अंग्रेजी का। मेधावी प्रसन्नता से, वैज्ञानिक मैं भी हूँ, मैं भी वैज्ञानिक हूँ, पर आपका विज्ञान हमारे विज्ञान की तुलना में घुटना चलता शिशु है अभी। अब वो कैसा कंपेयर करे, देखो तुलना कैसा करे। वैज्ञानिक मैं भी हूँ, पर आपका विज्ञान हमारे विज्ञान की तुलना में, कंपेयर, तुलना बोले तो कंपेयर करना, कैसा है, घुटना चलता शिशु है। घुटना बोले तो ये है बेटा, ऐसा चलते ना, छोटा शिशु कैसा चलते, घुटने ऊपर चलते ना शिशु, छोटा, उनको चलने को नहीं आता। अभी घुटना शिशु कैसा चलता वैसा है आपका नॉलेज बोल के बोल रहे, आपका विज्ञान घुटना चलता शिशु है अभी। आप भारतीय बोल रहे व्यंग्य से। अच्छा, और क्या यहाँ आप बताने की कृपा करेंगे कि आपका विज्ञान किस लोक का विज्ञान है। ओ व्यंग्य से भारतीय बोल रहे, आपका विज्ञान किस लोक का विज्ञान है। मेधावी बोल रहे हंसकर, मंगल लोक का। मंगल लोक का यही है बेटा, मंगल, मानव और मशीन। मशीन इनके पास है। ये लेसन का मतलब क्या है बेटा, मंगल, मंगल लोक का है ना ये वैज्ञानिक, मंगल, मानव और मशीन बोल के इसे नाम दिया। और क्या आप बताने की कृपा करेंगे कि आपकी विज्ञान किस लोक का विज्ञान है। मेधावी बोले हंसकर, मंगल लोक का, अमेरिकी। तो क्या हम लोग इस समय मंगल लोक में हैं, क्या हम भी मंगल लोक में है ना। मारुति, जी हाँ, और मैं यहाँ का एक वैज्ञानिक हूँ, यहाँ का मैं एक वैज्ञानिक हूँ। अंग्रेज प्रसन्नता से, ओ हमने मंगल लोक जीत लिया, ओ मंगल लोक के भी हम जीत लिया। अमेरिकी बिगड़कर, यहाँ रॉकेट हमारा है, मंगल लोक के विजय का श्रेय हमें मिलेगा। अमेरिका वाले क्या बोले, यही रॉकेट है, थोड़ा जगह दिए तो ले लेते, पूरा कब्जा कर लेते।
मंगल लोक के विजय का श्रेय हमें मिलेगा, हमको ही मिलेगा मंगल लोक का श्रेय बोल के बोले। अंग्रेज क्या बोल रहे, वाह संसार की सर्वोच्च चोटी हमने जीती, मंगल लोक की विजय भी हमारे बिना असंभव थी। इन्हों चारों लड़ ले रहे, उनका मंगल लोक का वैज्ञानिक कुछ भी नहीं बोल रहे। इन्हों अमेरिका वाले, रूस वाले एक एक बता ले। भारतीय बोल रहे एवरेस्ट विजय हमारे बिना असंभव थी, मंगल लोक पर भी हमारा अधिकार है। एक अमेरिका वाले बोले हमारा मंगल लोक है, इन्हों रूस वाले बोल रहे, अमेरिका वाले, भारत वाला भी बोल रहे एवरेस्ट विजय भी हमारा बिना असंभव है, कोई भी नहीं गए एवरेस्ट को, हमारा भारतीय गए बोल के भारतीय वाले बोले हमारा अधिकार है मंगल लोक पर। रूसी क्रोध स्वर में, और जैसे हमने कुछ किया ही नहीं, अमेरिका की ओर मुड़कर रूसी वाला बोल रहे तुम्हारी तो नीति ही सदैव पूंजीवादी रहती है, मंगल लोक पर हमारा अधिकार होगा, समझे। लाल मंगल पर लाल रूस का अधिकार है, लाल रहते ना मंगल लोक, कुछ ग्रह कैसा रहता, मार्स रेड कलर में रहता, मंगल लोक अधिकार है हमारा। ओ कितना सुखद, कितना मेधावी। आप लोग व्यर्थ विवाद क्यों कर रहे हैं, आप किसी ने भी हमारा लोक नहीं जीता। अरे तुम चारों क्यों व्यर्थ बातें कर रहे, कोई भी नहीं जीता हमारा मंगल लोक को, क्यों ऐसा व्यर्थ बातें कर रहे। अमेरिका हमारा रॉकेट यहाँ पहुंचा या नहीं बोल के पूछ रहे अमेरिका वाले। मेधावी रॉकेट पहुंचा नहीं, लाया गया, हमने अपनी आकर्षण किरणों से उसे यहाँ खींच लिया। अस्कर मेरे सहकारी मारुति को मानव देखने की इच्छा दी, आप विजयी नहीं हमारे बंदी हैं। क्या बोल रहे, मैं हमारा रॉकेट, अमेरिका वाला क्या बोल रहे, हमारा रॉकेट यहाँ पहुंचा था नहीं, हमारा रॉकेट यहाँ पहुंचा इसीलिए हमारा लोक है मंगल बोल के हम जीत लिए बोल के बोल रहे, उन्होंने रॉकेट नहीं लाए। मेधावी क्या बोल, रॉकेट पहुंचे नहीं, लाया गया बोले तो अमित हमने अपनी आकर्षण किरणों से, आकर्षण यंत्र है ना इसके पास, उसे वहां खींच लिया हम। हंसकर बोले मेरे सहकारी मारुति है ना, इनके लिए उन्होंने क्या करे, मानव देखने की इच्छा थी उनके, इसीलिए उन्होंने आकर्षण यंत्र से, आप विजयी नहीं हमारे बंदी है, हम खींच लिए आकर्षण यंत्र से, आपका रॉकेट नहीं पहुंचा यहाँ तक, बंदी है हमारे हाथ में बोल के मेधावी बोले। अमेरिका बोले बंदी, मेधावी हाँ। सहसा अमेरिका और रूसी विद्युत वेग से अपने वस्त्रों से पिस्तौल निकालकर क्रमशः मेधावी और मारुति पर गोली चलने लगते हैं। देखो कैसा बंदी बोले तो एकदम क्या किया, सहसा अमेरिका वाले और रूसी वाले विद्युत वेग से, विद्युत बोले तो करंट जैसा कैसा पास हो जाता जेट, वैसा वेग से क्या किया, पिस्तौल निकाल कर मेधावी और मारुति पर गोली छोड़ने लगता है, गोली चलाने लगता। गोलियों का उन दोनों पर कोई असर नहीं होता, उनका ऊपर कितना भी असर नहीं पड़ा, वे खड़े हंसते रहते थे, वो ऐसे ही हंसते रहते हैं। पिस्तौल काली हो जाती है, मेधावी और मारुति को हंसता देखा, दोनों घबरा जाते हैं, उनके हाथों से पिस्तौल चुपकर नीचे गिर जाती है। दोनों हंसे, मारुति और मेधावी हंसे तो इन्होंने क्या किया, उनको हाथों से पिस्तौल छोड़कर नीचे गिर जाती है। मेधावी बोले हंसकर, और कोई अस्त्र शस्त्र है, सब अवाक होकर उसका मुख देखते रहते, तुम्हारे पास और कौन सा भी अस्त्र शस्त्र आयुध है बोल के पूछे मेधावी हमने मृत्यु पर विजय पाली है, ऐसा है हमारा विज्ञान, हम मृत्यु नहीं आता हमारे पास, मृत्यु पर विजय पाया हम, ऐसा हमारा विज्ञान है। कैसा है देखो, अमेरिका से बोले आपका हाइड्रोजन बम भी मेरा कुछ नहीं बिगड़ सकता, आपका हाइड्रोजन बम भी कुछ भी नहीं कर सकते, हमारा ऊपर कितना भी असर नहीं पड़ता बोल के मेधावी बताए। अमेरिका बोले आप क्या जानते हैं हाइड्रोजन बम के बारे में, आप क्या जानते हैं हाइड्रोजन बम के बारे में बोल के अमेरिका वाले बोले। मेधावी बोले इससे भूलो कि कोई बात छिपी नहीं है, आप लोगों के लिए हमारा लोग भले ही जिज्ञासा का विषय हो, पर हम आपको विषय में सब कुछ जानते हैं।
मैं तो कई बार भूलों को भी आया हूँ। मेधावी बोल रहे भूलों का आया हम, भूलों भी आया मैं, सब कुछ जानते हम, तुम नहीं जानते हमारा लोग को बोल के मेधावी बोल सब आश्चर्य से अच्छा बोल के चारों में एक ही बार बोले। मेधावी हाँ, जहाँ आपका रॉकेट उतरा है वही आपने हमारा भी स्पेसशिप देख होगा। मेधावी बोल रहे जहाँ आपका रॉकेट उतरा है वही आपने हमारे भी स्पेसशिप देखा, बहुत शक्तिशाली है वहाँ, हमारे सब यंत्र अद्भुत हैं। इस दूरदर्शन यंत्र से आप अपनी पृथ्वी स्पष्ट देख सकते हैं। हमारा पास ये दूरदर्शन यंत्र है ना, इससे तुम्हारा पृथ्वी पूरा देख सकते हैं आप। आइए देखिए, सब बारी बारी से देखते हैं, सबके मुखों पर आश्चर्य के चिन्ह है। देखे तो सब दिखाई पड़ रहे, सब आश्चर्य में हो गया। इन चारों भारतीय आश्चर्य है। अच्छा, आपने अभी कहा था कि अपनी मृत्यु को जीत लिया है, तो क्या यहाँ सब अमर है बोल के भारतीय पूछे। मेधावी हाँ, यहाँ अमरों का लोग हैं, हमने अपनी सभी आवश्यकताओं पर विजय पाली है, सभी पर विजय पाली है। ना हमें भूख लगती है ना प्यास, भूख नहीं लगते इनको ना प्यास लगते। ये वस्त्र जो हमने पहने हैं सहस्रों वर्ष पुराने हैं, 1000 years ओल्ड है वस्त्र भी, उनको भूख नहीं लगते प्यास लगता। कितना अच्छा है बेटा, बहुत अच्छा है ना, हमको भी वैसा आए तो भूख नहीं लगता, प्यास कितना पकाने को नहीं रहता। हाँ मम्मी को बहुत अच्छा रहता, कितना अच्छा रहता, प्यास भी नहीं लगता, पानी का जरूरत नहीं है, खाने का फूड का जरूरत नहीं रहता, कपड़े खरीदने का भी जरूरत नहीं था। ये वस्त्र कितना 1000 साल पुराना है, कहते सहस्रों वर्ष पुराने हैं। ये ना मैले होते हैं और ना पाटते हैं, मैले भी नहीं होते नहीं पाटते। ये वस्त्र इतना अच्छा है, देखो मंगल लोक पर कितना अच्छा है। फूड का जरूरत नहीं है, पानी का जरूरत नहीं है, कपड़ों का अच्छा हमर है। आप कुछ खाते पीते ही नहीं, रूसी वाले बोले। मेधावी हमने एक ऐसी गोली का आविष्कार किया है जिसे एक बार खा लेने से 100 वर्ष तक भूख प्यास नहीं लगता। देखो एक गोली खाए तो 100 वर्ष तक उनको भूख प्यास नहीं लगता, बस एक ही गोली खाते 100 वर्ष तक ऐसा रहता। अमेरिका आपको ना अन्न की चिंता है और ना वस्त्र की, तब आप दिन भर करते क्या है? अरे किसका भी चिंता नहीं, क्या करते फिर दिन भर? हम सब कुछ खाने के लिए कपड़ों के लिए रोज श्रम करते, मेहनत करते, आप क्या करते दिन भर बोल के अमेरिका वाले पूछे। मेधावी निश्चित होकर गंभीर अन्वेषण कार्य करते हैं, हम निश्चित रहकर अन्वेषण करते हैं, सर्चिंग इन्वेंशन अंग्रेज। तो क्या यहाँ सब वैज्ञानिक ही हैं, अब सब साइंटिस्ट ही हैं? मेधावी नहीं, कलाकार, कवि, लेखक, चित्रकार सभी हैं हमारे में, खाली वैज्ञानिक नहीं, सभी हैं। सब अपनी अपनी कलाओं के विकास के लिए ही प्रयत्नशील रहते हैं। स्वस्थ शरीर और स्वच्छ मन से ही शुभ कार्य हो सकते हैं। स्वच्छ हेल्थ इज वेल्थ बोलते ना बेटा, स्वच्छ मन रहे तो शुभ कार्य हो सकते हैं। हमारा मन, हमारा हेल्थ ठीक है तो हम कुछ भी कर सकते, हेल्थ सपोर्ट नहीं दिए तो क्या करते, कुछ भी नहीं कर सकते हम। जानते हैं हमारा लोक का नाम मंगल लोक क्यों पड़ा? मंगल लोक बोले तो क्या है, शुभ। मंगल लोक क्यों पड़ा हमारा लोक का? भारती आप ही बताइए। मेधावी हम व्यक्ति, जाति, धर्म, भाषा और राष्ट्र के इससे बहुत ऊपर उठकर समस्त ब्रह्मांड के हित की बात सोचते हैं। हमारा ध्येय विश्व कल्याण है बोल के मेधावी बता रहे। हम व्यक्ति, जाति, धर्म, भाषा और राष्ट्र के इससे बहुत ऊपर उठकर समस्त ब्रह्मांड के हित के लिए सोचते हैं। हमारा ध्येय विश्व कल्याण है। भारतीय आपके यहाँ जाति, धर्म, भाषा और शब्दों का भेद नहीं है, आपके लोग में नहीं। हमने आप लोगों की बनती अपने लोग को काटा छांटा नहीं है। हम उस संस्कृति में विश्वास करते हैं जो एक और अविभाज्य है। आप लोग स्वार्थ हैं। हम हर भूर को परमात्मा से प्रार्थना करते हैं कि वह भूलोकवासियों को सद्बुद्धि और
पारस्परिक सद्भावना प्रदान करें। लोग क्या करते कहते मेधावी लोग भूलोकवासियों को सद्बुद्धि दे बोल के प्रार्थना करते भगवान से। ओके बेटा, ठीक है, आज का समय समाप्त हो गया। आज का होमवर्क देखो बेटा, होमवर्क रीड द लेसन बेटा, उपवाचक पाठ रीड द लेसन। ओके, अगले क्लास में नेक्स्ट पार्ट पढ़ाएंगे। धन्यवाद। Seema, after finishing of this 4th unit B reading, I am going to continue the C reading and tribute. This unit is totally covered with the film and the film industry. And here a tribute, it was one of this, and it was I am going to read out this lesson. The Indian film industry has completed 100 years in the year 2013. It is a fitting tribute to the world of cinema to recollect our favorite films, producers, directors, actors and music and art directors. In 2013, they completed our Telugu industry 100 years, and they celebrated with all the producers, music directors and actors and all the favorite films. In the favorite films, those who are having the good people, they collected the people and they celebrated in 2013 a 100 years program of many great producers, directors and artists. Savitri is one such prestigious artist. Ever since she was 8, she enlisted interest in learning dance. Later, she associated herself with the theatre. She formed a theatre organization as well. She had little difficulty in entering the film field. When Savitri was 12, she was offered a role in the film Agni Pariksha, but was finally dropped as she looked too young for the role. What happened? This is the title about the actress Savitri. What happened? Telugu audience are very proud of many great producers, directors and artists, and in that Savitri is one of such prestigious artists. Ever since she was 8, when she was entering into the film industry, how much she was having the age on? Only 8 years, and she was interested in learning dance. Later, she associated herself with the theatre, and afterwards she formed the organization as well, and she had little deficiency in the entering the film field. When Savitri was 12, she was the age of how many years? 12 years. She entered into the film. What is that film? Agni Pariksha. But she did not suit for that character because she was very young, like child she was looking, and she dropped in the middle of the film. She was given a song sequence. Ranante Ranu Ranu in Patala Bhairavi. Savitri's part in it was brief, but the effect of her performance was considerable. Her expressions were beautiful. A lot of filmmakers recognized a potential artist in her. Here, later after this, she given a song sequence, Ranante Rani Ranu, and she was given the Patala Bhairavi as Savitri's part, and she was filled with effect for her performance, whatever, it was a considerable. A lot of filmmakers recognized a potential artist in her. As a result, she was elevated to the role of a heroine by the noted director L.V. Prasad in the film Samsaram in 1980. In which film she was acted first? Samsaram. When it was 1950. On the set, she was nervous. She had to repeat many takes, and this proved a setback for her. The role was given to someone else, and she was given a small role of less import. She was frightened because it was the first film in the Samsaram. It was held in the year 1950, and she taken away from that role, and she was given to the another small role, and she was very upset and of less import and less amount she was given. In the film Devadasu, which film? Devadasu. In which year it was taken?
1953. One of the best particularism of Sharat Chandra and Chatterjee's novel Devadas, Parvati comes alive in Savitri. The young Parvati with curly hair, a lock of hair spreading to her forehead, the large round black very eyes looking out from an innocent face left an indelible imprint in the minds of all style lovers. She coined Devada's love and the role of a rich man's wife. Marvelously, Savitri left her mark in his evergreen Telugu classics. In this film, Devadasu, she was acted with the Sharat Chandra, and in this Devadasu, she Parvati comes alive in Savitri, and she was acted with the curly hair. In the Savitri, how she was curly hair in the front was, and dark black eyes will be there, and she will look very innocent face, and she was very marvelous, and she acted as a rich man's wife in this character. In this Devadasu, rich man wife, she acted like that, and she given the role very perfectly. Savitri established her credentials with Agandi 1955. She gave an exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person, ANR. She nurses him back to health. She also teaches a lesson to her in laws, who comes back against her husband. In Vijma Agandi in 1955, she was given the character as brilliant performance because of mentally retarded person. ANR was in this film, he was a mentally retarded person. With that person, she used to take him and she nurses him back to him same health, and she also teaches a lesson to her in last house. Savitri captured the audiences with her charm and magnificent acting. She was able to convey a wide range of feelings through her expressive eyes. Her mischievous look, it captures anyone. The look of fake anger provokes the look filled with real anger, persists the heart. The look of passion while waiting for her lover. The pain-filled look when her love fails. The confident look that seems ready to face any situation. All these myriad emotions are hidden in her eyes. The dimensions are endless and pages can be filled to describe the magic spell of her eyes. In one of the picture, she given the expressive eyes and she was having the feelings how to do the dialogues. And she captures anything, fake hunger, and she looks very precious heart. And while waiting for her lover, the pain filled with the heart and confident look that seems to ready to face any situation. And all the emotions hidden in her eyes. With the help of the eyes only, she used to manage how the emotions will be and how the situation will be. When it was going to laugh, how the eyes should be, and when it was going to the emotional scene, how the eyes should look like that she was going to practice. Savitri's amazing talent was in full form in Misamma, a hit comedy that established Savitri's place firmly as a star. Mary in the film comes into an agreement with a Hindu yogi, Nandamuri Taraka Ramarao, NTR, to pretend as a couple in order to get a job in a school. Mary was a Christian to the core, whereas Rao was a tolerant Hindu. What results in a 3-hour pure comedy for the audience. This was the film which was Misamma. It was a comedy picture and it was taken with Savitri and also Nandamuri Taraka Ramarao, and it was a couple and they used to get a job in a school, and Mary was a Christian to the core, whereas Rao NTR was a tolerant Hindu. He was a pure Hindu and she was a Christian lady. It was taken. What results in a 3-hour pure comedy? It was a
of Hindi film said, "When I watch Savitri's acting, I usually get doubts about my own acting. Her strikingly expressive eyes and her superb sense of timing made her one of the greatest actresses." Amitabh Bachchan felt Savitri was one of the first actors with unbelievable spontaneity. What happened here? So many actors, they are impressed by the acting of this Savitri, and Meena Kumari, she was the heroine of Hindi films. She said, by seeing her expressions in the eyes, I only felt very super scenes and the greatest actors. And Amitabh Bachchan also felt Savitri was one of the best actors with unbelievable spontaneity. Maya Bazar is another film that brought fame to Savitri. She played the role of Sasirekha, recollecting the 6 Annas. Telugu last night in Karigini in the song Alivili Amayakala reminds us of the rich Telugu culture of yesteryears. In the final part of the film, Savitri plays the role of Maya, not real. Sasirekha Gatotkacha is disposed. She walks in a masculine manner, imitating the legendary S.P. Rangarao acting as Gatotkacha in the film to perfection. Here Maya Bazar, in the previous class I said no. In that also Savitri, she was having the main role and she was acting as a Sasirekha, and it was a remarkable film in the Telugu culture, and Savitri plays a role of Maya, not real, and Sasirekha as a Gatotkacha, one of the person. The theatre rocks with laughter when Lakshmana's Kumara Relangi is teased by Maya Sasirekha. She switches from the feminine to the masculine in the twinkling of an eye, and needless to say, a female artistry displaying masculine level qualities with a club in hand has no parallel. The theatre laughs with the Lakshmana Kumara Relangi. He was a very old person and teased by Maya, Miss Sasirekha. It was a familiar but twinkling with the needless to say, a female artist displaying masculine diamond qualities with a club of hand has no parallel. Savitri gets totally involved in whatever role she plays. Chivaraku Migilindi is one such film. She played the role of a nurse in a physiotherapy ward. In a particular cell, the nurse has a nervous breakdown and cries uncontrollably. The shot was cut. The director said, but Savitri, who played the role, could not stop crying. Everyone in the set had to run to her and specify her. The film became a milestone in her career. Here, one of the film, she was acting, how the acting was not, she was totally impressed in that acting only. And Chivaraku Migilindi, in that play, she was acting as a nurse. And in that, the director was saying he was saying to stop, cut, he was saying, but also she was crying very enthusiastically because totally she was immersed in that character. For that purpose, she was crying, and all the people, those who were working beside of the set, they went away and they asked her what happened is that much scene, that much influence she was having. It was a milestone to her career. Savitri was awarded the title Mahanati, the Supreme Artist. She also received the Presidential Award for her performance in Chivaraku Migilindi, the magnum opus of Savitri. She was the recipient of Kalaimanmani and Nadigaya Tilaka from Tamil film industry. Savitri had nearly 300 films in her credit. How many films she was taken, ma? 300 films. Her career was nearly 30 years long. She was equally admired by Telugu and Tamil film lovers. She also acted in a few Kannada and Hindi films. She had a loyal share of films when she was at the zenith of her career. Her passion for films was so strong that she directed and produced a few films in spite of certain adversities. She was acted in 30 films in Telugu and also in the Tamil, and she was acted some of the films in Kannada and as well as in the Hindi. And
she donated all the jewelry she was wearing to the Prime Minister's fund. Her rise as a star was like a meteor. She left the world in 1981 when she was lifted in 1981, leaving an unique and unsurpassed legacy behind her. She was a woman artist when she donated all the jewelry she was wearing to the Prime Minister Fund, because so many help people will be needed, and she was living here from 1981. Savitri is no more, but she is among us with her unforgettable roles. Her versatility lies on and on and on. She is no more now, but all the films which was taken from her, it was unremarkable, unforgettable. Paying tribute to her, the director and producer Dasari Narayan Rao said what he was saying, many artists are forgotten soon after the death, but it was not so with Savitri. She will be remembered as long as Illinois lives on. This he was said. Who said, Dasari Narayan Rao said, all after dying, all will forgot, but the character is the Savitri. She will be remembered as long as Illinois lives on. All her films could amount to an album of life due to their range of themes. They encompass human lives and passions in their full diversity. What is cinema? It is a fiction or a reality. Many people say many things, but Savitri gave a different definition. She said cinema is life. Cinema is internal, so cinema because life runs through it, and Savitri is internal since she gave that life to cinema. Whenever she entered into the 8 years, and she entered from 12 years in the film, and at last she was saying that it was the life in the cinema. Cinema is a life, and life is internal, and so cinema because life runs, and Savitri is internal since she gave that life to cinema. Whatever the life she was there, totally she handed over to cinema field. This is about the tribute, the Savitri Ma. She was a very good artist. Whenever you are going to see, observe her in any films, you observe the eyes and the face, how the clarity will be there. When it was the crying scene, she will be very impressed in that, and she used to say, and the dialogues also very good. And after finishing this lesson, here some meanings are there, just I am going to read out. Magnum opus, the greatest work. 16 Annas Telugu laws, an expression which means a perfect Telugu girl. Lion's share, a major portion or part. Zinth, peak. This was the lesson, and this the 4th unit was totally completed. If you are having any doubts, you can clarify in the Zoom class. Up to this, read out these lessons and also the meanings and questions, the grammar part, whatever is there in this unit.